అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్ గారు, మీరందరూ కూడా ఈ వీడియో చూసి దీనిపై చర్య తీసుకుంటారని ఆశిస్తూ, ఇది పర్టికులర్గా ఎందుకు నేను చూపిస్తానంటే, ఇది కేవీసీ అనే ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ అయినా పెట్టిన వీడియో. ఇది ఆయనది వాడుకుంటున్నాను. మంచి సబ్జెక్ట్ కాబట్టి, ప్రజల్లోకి వెళ్ళవలసిన విషయం కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే పనిలో తిరుగుతున్నాడు. ఆయన ఏంటంటే పిల్లలు కావాలంటే అని చెప్పి, నేనేమో సంపద వృద్ధి అంటే ఆర్థిక వృద్ధి అనుకున్నాను. కాదు, సంతాన వృద్ధి అంట. సరే, వాళ్ళ పిల్లలకంటే వాళ్ళ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, పిల్లలు కన్న తర్వాత పరిస్థితి ఎట్లా అవుతుంది అనేది మీరు చూద్దరికండి. ఇప్పుడు పరిస్థితి చూడండి. వస్తాం చిన్నపిల్లలండి. ఆ చిన్నపిల్లలు మీరు నిజంగా ఆలోచిద్దాం. మనం పార్టీలకి ఇట్లకి అటువంటి తప్పుడు ప్రసక్తి ఇటువంటి అట్లో తీసుకురాకూడదు. ఆకలికి ఆగలుగుతారా? కొంచెం బాగున్నా, నీళ్ళ కింద ఉన్నా, పప్పు చారులాగా ఉన్నా, లేకపోతే ఎలాగున్నా, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా సరే ఏదో విధంగా వాళ్ళు కడుపు నింపుకుంటారు కదండి. ఆకలికి అల్లాడిపోతారు కదా. పేద పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి ఎంత దరిద్రంగా లేకపోతే ఆ భోజనం అలా పాడేస్తారంటే, ఏదో పక్కన నిలబడి తినేస్తారు కదా. గబగబా 2 ముద్దలు పెట్టేసుకుని ఏదో ఉందలండి, బాగోలేదులేండి అని చెప్పి తప్పించు తిరుగుతారు. కానీ ఆకలికి ఆగలుగుతారా? అటువంటి భోజనం పెడుతుంటే మీ ముగ్గురికి ఇటువంటి పట్టించుకోండి. ముందు ఆ క్రికెట్ కాడి ఇలాగ ఊపుకోతాం కాదండి లోకేష్ బాబు గారు. ఇటువంటివి చేస్తే ప్రజలు హర్షిస్తారు. సనాతన ధర్మం అని చెప్పి ఆయన, పిల్లలు కానండి 60 కేజీలు బియ్యం ఇస్తా, 70 కేజీలు బియ్యం ఇస్తా అని చెప్పి ఈయన. మీ ముగ్గురిని చూస్తుంటే జనాలకి సిగ్గేస్తుందండి. ఇది చూడండి, వాళ్ళ పిల్లలు ఎంత ఘనంగా చెప్తారో. పిల్లలు అంత ధైర్యంగా వాళ్ళకి బాధ లేకపోతే చెప్తారా? వాళ్ళకి మీరు డబ్బిచ్చి కానీ ప్రలోభ పెట్టి కానీ చెప్పగలుగుతామా? అది ఎవరో చెప్పించలేదు మా చేత క్లియర్గా చెప్తారు కదా. ఏమండి, నాణ్యమైన అన్నం పెట్టండి, నాణ్యం కాకపోయినా మామూలు అన్నం పెట్టండి, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారండి. సిగ్గేయట్లేదండి మీరు. మీది ఒక బ్రతికేనా? కొంచెం ఇటువంటి పరిష్కరించండి. నమస్కారం. రామోజీరావు. జై హింద్.